Hello students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, బయాలజీకి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్కి మీకు ఆల్రెడీ తెలుసు అకాడమీ పుస్తకాలు చదవాలి అని చెప్పాను. అకాడమీ పుస్తకాలని ఆధారం చేసుకొని మనం ప్రతి క్లాస్ కూడా విత్ ప్రూఫ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనము 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కూడా ఏదైతే ఉందో రెండింటిని సమ్మిళితం చేసుకుంటా మనము ఎక్కువ ప్రశ్నలు ఒక 3 టాపిక్స్ నుంచి అడుగుతూ ఉన్నారండి. వాటి నుంచి నేను ఒక 150 ప్రశ్నలు ఏవైతే 150 బిట్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ 150 బిట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఉగాది ఏదైతే ఉందో ఉగాది నూతన సంవత్సరానికి సంబంధించి చాలామంది ఉగాదికి సంబంధించి ఆఫర్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఉగాది వస్తూ ఉంది కాబట్టి అందరికీ ప్రైస్ తగ్గించాలనే ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి కోర్సెస్ యాక్చువల్గా ఉన్నటువంటి అన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో మనమే చాలా తక్కువ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా? సో అందులో భాగంగా ఉగాది సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ బయాలజీ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయండి, మనం బయాలజీ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ కేవలం మీకు ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ వీడియో క్లాసులు అనేవి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్న వీడియో క్లాసులు అనేవి 100 రూపీస్ అవుతున్నాయి. 100 రూపీస్ కాస్త ఇప్పుడు 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బయాలజీ ఎన్సీఆర్టీ తెలుగు మీడియం పీడిఎఫ్ ఏదైతుందో ఇది కూడా ఉగాది సందర్భంగా 99 రూపీస్ కాస్త మనకి అది 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ వచ్చేసరికి ఇది కూడా 99 రూపీస్ది కేవలం 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ తెలుగు మీడియం తెలుగు మీడియం 1-లైనర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3000 బిట్లు అండి. ఇవి కూడా 99 రూపాయలది కాస్త మీకు 50 రూపాయలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఓకేనండి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం కూడా ఏంటంటే జనరల్ సైన్స్ 1-లైనర్స్ టాప్ 1500 బిట్స్ తయారు చేయడం జరిగింది. మరి టాప్ 1500 బిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా మనము 99 రూపీస్ కాస్త ఇది కూడా 50 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. మరి తెలుగు మీడియం వాళ్ళకి జనరల్ సైన్స్ పరిస్థితి ఏంటంటే 3000 బిట్స్ తీసుకుంటే అందులో ఇంక్లూడ్ అవుతుందండి. మరి రైల్వే టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 499 రూపాయలు టెస్ట్ సిరీస్ కాస్త ఏంటంటే కేవలం 199 రూపీస్కే ఉగాది సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. నోట్ ఏంటంటే ఎవరైతే ఈ పీడిఎఫ్స్ తీసుకుంటారో జిరాక్స్ తీసుకోవడం అనేది జరగదు. ఇది ఏంటంటే 3 నెలల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో కేవలం 50 రూపీస్ పెట్టడం జరుగుతుంది. 90 రోజులకు 50 రూపాయలు అంటే రోజుకి రూపాయి కన్నా తక్కువ పెట్టి నేను అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే తీసుకోవచ్చు. ఓకేనండి, మరి వీడియో స్టార్ట్ చేద్దాం మరి లేట్ చేయకుండా. ఓకేనా? సో ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి ఉన్నటువంటి పాఠాల సంఖ్య 6 బయాలజీ పాఠాలు. 6లోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాఠాలు లైఫ్ ప్రాసెసెస్ అంటే మొదటి పాఠం జీవక్రియలు అంటారు, రెండవది మనకి హెరిడిటీ అనువంశికత అనే పాఠం, అదేవిధంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి కూడా మనకి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి టాప్ 150 బిట్స్ వీటి నుంచి నేనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. మరి టాప్ 150 బిట్స్ పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే లింక్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు. ఆ గ్రూప్లో మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. టాప్ 150 బిట్స్ ఇలా ప్రతిరోజు కూడా బిట్స్ డిస్కస్ చేస్తానని చెప్పాను, ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఓకేనా? ఒకరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఒకరోజు టాప్ క్వశ్చన్స్ని ఇలా మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. ఓకేనండి, మరి ఇక్కడ మనం టాపిక్ తీసుకున్నట్టయితే మనకి ఉన్నటువంటి లైఫ్ ప్రాసెసెస్ జీవక్రియల దగ్గర నుంచి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? రైట్, మరి ఇందులో మొదటి బిట్ మనం ఒక్కొక్క బిట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క బిట్ని మనం తీసుకున్న మొదటి బిట్ ఏంటంటే ఏటీపీ అంటారండి. ఒక ఏటీపీ అంటే ఎంత సార్ అంటే 7200 క్యాలరీల శక్తి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఏటీపీ అంటే ఏంటంటే ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎడినోసిన్ ట్రైపాస్పేట్. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి, ఎడినోసిన్ ట్రైపాస్పేట్. యాక్చువల్గా ఈ బిట్స్ అన్నీ కూడా నేనే డైరెక్ట్గా బోర్డు మీద చేసేవాడిని. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు సింగిల్ సెక్షన్స్ అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల ఏంటంటే మాకు ఎగ్జామ్ ప్రెజర్ వలన బోర్డు మీద చేసే అవకాశం లేకపోతూ ఉంది. స్కూల్లోనే కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందను. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. అదేవిధంగా యాప్లో కంటెంట్ 7th క్లాస్ కంటెంట్ యాడ్ అవుతుంది, రేపు గమనించండి. ఓకేనా? ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అను. మరి అదేవిధంగా ఎడినోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ అనేది ఏదైతుంది ఎక్కడ స్టోర్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇది మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుందండి. ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఏటీపీ అనేది ఎక్కడ మనకు కనిపిస్తూ ఉందంటే మైటోకాండ్రియాలో కనిపిస్తూ ఉంది.
ఏటీపీని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే మొదటివాడు ఎవరంటే లాహ్మన్ అనే శాస్త్రవేత్త, రెండవవారు ఎవరంటే ఫ్లిస్కీ అనే శాస్త్రవేత్త, మూడవవారు ఎవరంటే సుబ్బారావ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త అండి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఏటీపీ అంటే ఎంత అంటే 7200 క్యాలరీస్ శక్తి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. నేను ఇప్పుడు కేవలం 10th క్లాస్లో ఉన్నటువంటి టాప్ 150 బిట్స్ కేవలం 3 పాఠాల నుంచి డిస్కస్ చేస్తాం. మిగతా 3 పాఠాలు కూడా మరో 150 బిట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఎగ్జామ్స్కి అయితే కనుక పూర్తి స్థాయిలో మనకి 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ చదివితే సగం బర్డెన్ క్లియర్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. మరి నెక్స్ట్ బిట్ మనం తీసుకుంటే నెక్స్ట్ బిట్ ఏంటో చూడండి. కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనండి, కిరణజన్య సంయోగ క్రియ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏంటండి? కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియని 1912వ సంవత్సరంలోని సిబి వాన్ నీల్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త 1912 సంవత్సరంలో కనుక్కున్నటువంటి సందర్భం. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఈక్వేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వేషన్ అడగచ్చు. ఈక్వేషన్ ఏంటి నాన్న? ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే 6CO2 + 12H2O. ఓకేనా, విచ్ గివ్స్ రైస్ టు. ఓకేనా, ఇవేంటండి? సన్లైట్ దేని ప్రజెన్స్లోని? సూర్యకాంతి సమక్షంలోని. అదేవిధంగా పత్రాల లీవ్స్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఏదైతుందో క్లోరోఫిల్ సమక్షంలో ఏమొస్తుందంటే మొక్కలు ఏం తయారు చేసుకుంటే గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. దాని యొక్క ఫార్ములా C6H12O6. మరియు మొక్కలు మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి 6O2. మరియు మొక్కలు అనేవి కొంత మొత్తంలో నీరుని ఇస్తూ ఉంటాయి. నీరు అనేది మొక్కల్లో ఏ రూపంలో పోతుంది సార్ అంటే నీటి ఆవిరి రూపంలో పోతుంది. ఏ రూపంలో పోతుందండి? నీటి ఆవిరి రూపంలో పోతూ ఉంటుంది. నీటి ఆవిరి అంటే ఏంటంటే ఎవాపరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏంటండి? ఎవాపరేషన్. మొక్కల యొక్క చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో నీటి ఆవిరి అనేది ఏదైతే నీటి ఆవిరి అనేది మొక్కల యొక్క చివరి భాగాలను నీరు ఆవిరిగా పోతూ ఉంటుంది. ఎక్సెస్ వాటర్ బయటకు పోతూ ఉంటుంది. అలా పోవడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అలా పిలవడాన్ని బాష్పోత్సేకం అంటారు. బాష్పోత్సేకం అంటే ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ట్రాన్స్పిరేషన్, లేదా తెలుగులో ఏమని పిలుస్తారు? బాష్పోత్సేకం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ మళ్ళా మొక్కల్లోని వాయువులు మార్పిడి అనేది ఎలా జరుగుతుంది? ఓకేనా, అది ఇంపార్టెంట్. మొక్కల్లో వాయువుల మార్పిడి అనేది ఎలా జరుగుతుంది? ఓకేనా, మొక్కల్లో వాయువుల మార్పిడి ఎలా జరుగుతుందంటే దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే స్టొమాటా ద్వారా. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు. అదే దీంతో సరిపోలినటువంటి మరొక నిర్మాణం ఏంటంటే లెంటిసెల్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లెంటిసెల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, తర్వాత బిట్ ఏంటంటే సాధారణంగా మనకి పోషకాలు అనేవి తెలుసు. ఏంటంటే కార్బోహైడ్రేట్లు, తర్వాత ప్రోటీన్లు, తర్వాత లిపిడ్స్ అన్నా ఫ్యాట్స్ అన్నా ఒకటే. ఓకేనా, తర్వాత ఏంటి? మినరల్స్ అంటే ఏంటంటే ఖనిజాలు. ఓకేనా, తర్వాత మినరల్స్, తర్వాత వైటమిన్స్ అంటే విటమిన్లు అని చెప్పి పిలుస్తారు కదా. తర్వాత వాటర్ని తీసుకొచ్చి, వాటర్ అనేది పోషకం కాదు కానీ యూనివర్సల్ విశ్వద్రావణిగా మనం తీసుకుంటాం. ఇప్పుడు బిట్ ఏంటి సార్ అంటే నేను రాసినటువంటి ఇక్కడ పోషకాలన్నింటినీ కూడా శరీరానికి అందించడాన్ని ఏమని పిలుస్తారు అంటే పోషణ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పోషణ. ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? న్యూట్రిషన్. ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. శరీరానికి కావాల్సినటువంటి పోషకాలను అందించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే పోషణ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పోషకాలు అనేటివి CPLMVW ఉన్నాయి. పోషకాలు అన్నింటికన్నా ఎక్కువ శక్తినిచ్చే పోషకం ఏదంటే కార్బోహైడ్రేట్. అదేవిధంగా మనకి అత్యధికంగా శక్తినిచ్చే శక్తి వనరు ఏదంటే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ల యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే మనం చేసే పరీక్ష ఏదంటే అయోడిన్ టెస్ట్ అంటారు. అయోడిన్ టెస్ట్. ఎప్పుడైతే టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఈ కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థాలు తగిలిందో, ఎప్పుడైతే దాని చర్య పొందినప్పుడు అది ఏ కలర్లో మారుతుందండి? ఇది ఇంపార్టెంట్. బ్లూయిష్ బ్లాక్. ఓకేనా, బ్లూయిష్ బ్లాక్ అని చెప్పి పిలుస్తారు. బ్లూయిష్ బ్లాక్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు అంటే నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఎప్పుడండి? పిండి పదార్థాలకు అయోడిన్ అనేది కలిసి చర్య పొందితే మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మొక్కలు అనేటివి ఏవైతే మొక్కలు గ్లూకోజ్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటే వేస్తారంటే శక్తిని
స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుని, ఇది ఇంపార్టెంట్. స్టార్చ్ అంటే పిండి పదార్థం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే స్టార్చ్ అంటే పిండి పదార్థం. మీరందరూ కూడా నోట్స్ రాసుకోవడం ప్రయత్నించండి. ఒక జంతువులు ఉదాహరణ మానవులు కూడా శక్తిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటారు? గ్లూకోజన్ అంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటారు. ఏ రూపంలో నిల్వ చేసుకుంటారండి? గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటారు. మరి ఈ గ్లైకోజన్ అనేది శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటుంది సార్ అంటే కాలేయం. ఎక్కడ నిల్వ ఉంటుందండి? కాలేయం అంటే లివర్ అని చెప్పి పిలుస్తారు. చూడండి, అభ్యర్థులు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకి టాపిక్ వైజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైంది? కాబట్టి వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవడానికి ముందు కంటెంట్ రావాలి కదా. అందుకే నేను ఏం చేశాను, 10th క్లాస్లో మొదటి 3 పాఠాల నుంచి ఒక 150 బిట్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. డైరెక్ట్ పాఠం కావాలి అనుకుంటే యాప్లో ఉంది. అలాగే టాప్ మోస్ట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్కి మనం వెళ్దామా? నెక్స్ట్ బిట్ ఏంటంటే కిరణజన్య సమయక్రియ ఎన్ని దశల్లో జరుగుతుంది? ఇది నోట్ చేసుకున్నారండి. ఇప్పుడు నేను రాసినంత నోట్ చేసుకుని పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోదు. ఓకేనా? చెరిపేస్తున్నాను. మరి అయితే నెక్స్ట్ ఇంకొకటి, ఉగాదికి ఆఫర్ రూపంలో మనం పెట్టేది ఏదైతుంది, ఈ ఉగాది తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఆఫర్స్ అనేవి పెట్టేదానికి అవకాశం మనకి లేదు. ఎందుకంటే ఏ పండుగలు లేవు, ఇంకొకసారి కూడా పెట్టేది, ఎందుకంటే నాకు కూడా లాస్ కాబట్టి. ఓకేనా? సో కేవలం 50 రూపీస్తోనే పెడతాం. ఆసక్తి ఉంటే తీసుకోండి. తర్వాత అయితే ప్రైస్ పెంచే ఆలోచన అయితే ఉంది. ఓకేనా? రైట్. అండ్ తర్వాత బిట్కి మనం వెళ్దామండి. రైట్. తర్వాత ఏంటంటే మొక్కల లోపల ఎరేజ్ చేస్తున్నానండి. ఓకేనా? రైట్. మరి మొక్కల లోపల గుర్తుపెట్టుకోండి, మొక్కల లోపల మనకి మొక్కల యొక్క పత్రాలు తెలుసు కదా. పత్రాలు అంటే ఏంటండి? లీవ్స్ అని చెప్పి అంటారు. పత్రాలు అంటే ఏంటి? లీవ్స్ అంటారు. ఓకేనా? సో పత్రాలు అంటే లీవ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. జస్ట్ ఎ మినిట్ అండి, ఒక్క నిమిషం. సో పత్రాలు అంటే ఏమని పిలుస్తాం? లీవ్స్ అంటున్నాం, అంతే కదా. లీవ్స్ లేదా పత్రాలు అని చెప్పంటారు. పత్రాలు గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, క్లోరోఫిల్. అవునా కదా? ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది? సూర్యకాంతి, సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సూర్యరశ్మిని తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఏ రూపంలో తీసుకుంటాయండి? ఇది ఇంపార్టెంట్. ఏ రూపంలో తీసుకుంటాయి అంటే ఫోటాన్ల రూపంలో తీసుకుంటాయి. ఏ రూపంలో తీసుకుంటాయి? ఫోటాన్ల రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సూర్యకాంతి అనేది, క్లోరోఫిల్ అనేది ఈ రూపంలో తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బాష్పోత్సేకం లేదా దాన్ని ఏమన్నా మనం ట్రాన్స్పిరేషన్ అన్నాం కదండి. బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరగడానికి గల కారణమయ్యే కణాలు ఏంటి? చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు. అవి ఏంటంటే గాడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ని గతంలో కూడా అడిగాడు. గాడ్ సెల్స్ అంటే ఏంటంటే రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే గాడ్ సెల్స్ అంటే రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకుని, గాడ్ సెల్స్ అంటే ఏంటి? రక్షక కణాలు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే పత్రాల లోపల గ్రీన్ కలర్లో, గుర్తుపెట్టుకుని, పత్రాలలో లీవ్స్ లోపల గ్రీన్ డాటెడ్ ఆకుపచ్చ రంగులో చుక్కలుగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏంటి అంటే క్లోరోప్లాస్ట్. ఇవన్నీ ఎక్కడ సరి బిట్స్ అంటే ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్నవి. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అంటే తెలుగులో హరిత రేణువు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హరిత రేణువు. పత్రాలలోనే ఆకుపచ్చ రంగులో చుక్కల వంటి ఆకారాలు కనబడతా ఉంటాయి. అవి ఏంటంటే క్లోరోప్లాస్ట్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇలాంటి క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో, ఇలాంటి క్లోరోప్లాస్ట్ లోపల ఉండేవాడు ఎవడంటే క్లోరోఫిల్. క్లోరోప్లాస్ట్ లోపల ఎవరుంటారండి? క్లోరోఫిల్ ఉంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరుంటారు? క్లోరోఫిల్. నెక్స్ట్ మొక్కలకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, మాంసకృతులను అందించే మూలకం ఏదంటే నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి, మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను ఉదాహరణగా మనం ఏం తీసుకున్న ప్రోటీన్స్ అందించేది ఏదంటే నైట్రోజన్ లేదా నత్రజని అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ 10th ఎన్సీఆర్టీలో మరొక బిట్ ఇచ్చాడు. ఏంటంటే KOH ఉంటుంది కదండి, పొటాషియం హైడ్రాక్సైడ్కి CO2ను అబ్జార్బ్ చేసుకునే, శోషించుకునే నేచర్ అనేది ఉంటుంది. పీల్చుకునే నేచర్ అనేది KOH లేదా పొటాషియం హైడ్రాక్సైడ్కి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ బిట్స్ నోట్ చేసుకోండి అన్న, స్క్రీన్ షాట్ తీసుకొని పాస్ చేసుకొని నెక్స్ట్ ఎరేజ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ పారాసైటిక్ న్యూట్రిషన్ అని చెప్పి ఒక పదం ఉందండి. ఏదండి? పారాసైటిక్ న్యూట్రిషన్. దాన్నే పరాన్న జీవ పోషణ లేదా
పరాన్న పోషణ అంటారు. పరాన్న పోషణ ఇంగ్లీష్లో ఏమంటారంటే పారాసైటిక్ న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పారాసైటిక్ న్యూట్రిషన్ అంటారు. ఓకే, గుర్తుపెట్టి పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఒక జీవి అనేది మరొక జీవి మీద ఆధారపడేటప్పుడు ఈ రెండవ జీవి అనేది కొంతమేర లాస్ అవుతూ ఉంది, ఇదేమో బెనిఫిట్ పొందుతూ ఉంటుంది. ఒక దాన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ లేదా పరాన్న జీవ పోషణ అంటారు. దీనికి ఉదాహరణగా 10th క్లాస్లోని ఏం ఉదాహరణగా ఇచ్చారంటే అమార్ బెల్ అనే ఒక మొక్క, దీనికి ఇంకో పేరేంటి కస్కుట లేదా దీన్ని బంగారు తీగ అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఒకటి ఇచ్చాడు. తర్వాత లీచ్ జలగ కూడా ఉదాహరణగా ఇచ్చాడు. తర్వాత లైస్ పేళ్ళు, తర్వాత ఏంటంటే టిక్స్ అంటే నల్లులు, ఆ తర్వాత టేప్ వామ్స్ బద్దె పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన చిన్న ప్రేగుల్లో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. టేప్ వామ్స్ లేదా బద్దె పురుగులు అనేటివి. ఓకేనా, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అండి? మనకి పారాసైటిక్ న్యూట్రిషన్కి ఉదాహరణ. ఓకేనా, మరి నెక్స్ట్ బిట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఏకకణ జీవులు అని చెప్పి పిలుస్తారు. ఏవండి? ఏకకణ జీవులు. గుర్తుపెట్టుకోండి, ఏదండి? ఏకకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్కి ఉదాహరణగా మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే అమీబా, అదేవిధంగా పారామీషియం. అమీబా మరొకరు ఎవరండి? పారామీషియం. వీళ్ళిద్దరిని కూడా ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అమీబా అనేది దీనికి పర్టికులర్ ఒక ఆకారం ఉంది కాబట్టి ఏదో ఒక ఆకారం ఇలా ఉంటుంది, మధ్యలో దీని కేంద్రకం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ కొమ్ముల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మిథ్యాపాదాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వీటిని మిథ్యాపాదాలు అంటారు. ఇంగ్లీష్లో వీటిని సూడోపోడియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తారు ఇంగ్లీష్లో? సూడోపోడియా అని చెప్పి ఇవన్నీ కూడా 7th క్లాస్లో ఉన్నాయండి. ఒక సూడోపోడియా. ఇప్పుడు ఈ అమీబా అంటే జీవులకి ఎక్కడైనా ఆహారం ఇలా ఉందనుకోండి, ఆహారం ఎక్కడైతే కనబడిందో ఇక్కడ ఉన్నటువంటి సూడోపోడియా ఇలా పెరిగి ఆహారం చుట్టూ ఇలా ఒక నెట్వర్క్ని ఏర్పరుస్తాయి. ఆహారం చుట్టూ చేరి ఇవి ఎలా మారుతాయంటే ఆహార రిక్తికగా మారుతాయి. అది ఇంపార్టెంట్ బిట్. ఎలా మారుతాయండి? ఆహార రిక్తిక మారుతాయి. ఆహార రిక్తిక అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఫుడ్ వ్యాక్యూల్. ఎప్పుడైనా ఆహారం కనిపిస్తే మిథ్యాపాదాలని చుట్టూ చేరి ఆహారాన్ని క్లోజ్ చేసి ఒక బుట్టలాగా ఏర్పడుతుంది. దాన్ని ఆహార రిక్తిక లేదా ఫుడ్ వ్యాక్యూల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరొక ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు పారామీషియం తీసుకుంటే పారామీషియం అనేది సాధారణ చెప్పు ఆకారంలో ఉంటుందండి. పారామీషియం ఏ ఆకారంలో ఉంటే చెప్పు ఆకారం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పారామీషియం మీద దీని చుట్టూ ఇలా చిన్న చిన్న తల వెంట్రుకలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మన ఇంగ్లీష్లో ఏమంటారంటే సీలియా అంటారు. ఏమంటారంటే సీలియా అంటే తెలుగులో శైలికలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే పారామీషియం వంటి జీవుల ఆహారం కదలిక దేని ద్వారా జరుగుతుందంటే సీలియా ద్వారా జరుగుతుంది. సీలియా అంటే ఏమన్నా నేను శైలికలు అంటారు. సీలియా అంటే ఏంటంటే శైలికలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ బిట్ తెలుసుకుందాం. తర్వాత మనం తీసుకుంటే బయోకెటలిస్ట్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బయోకెటలిస్ట్. ఓకేనా, జీవ ఉత్ప్రేరకం అని చెప్పి తెలుగులో పిలుస్తారు. బయోకెటలిస్ట్ ఎవరిని పిలుస్తారంటే ఎంజైమ్లను పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తెలుగులో ఏమంటారు? ఎంజైమ్లు. ఓకేనా, తెలుగులో ఏమంటారండి? ఎంజైమ్లు బయోకెటలిస్ట్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎంజైమ్లు అనేవి శరీరానికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ శక్తిని ఇవ్వవు. అది ఇంపార్టెంట్. శక్తిని ఇవ్వవు కానీ శక్తిని ఇవ్వడంలో తోడ్పడుతూ ఉంటాయి. అందుకే ఎంజైమ్లను మనం కోఫాక్టర్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం? కోఫాక్టర్స్, సహకారకాలు అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎంజైమ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన నోట్లో ఓకేనా ఏముంటుందండి? లాలాజలం ఉంటుంది. నోట్లో ఏముంటుందండి? లాలాజలం. గుర్తుపెట్టుకుని నోట్లో ఏముంటుంది? లాలాజలం అంటే ఇంగ్లీష్లో సలైవా అంటారు, తెలుగులో లాలాజలం. ఈ లాలాజలం అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది సార్ అంటే లాలాజల గ్రంథులు. ఏమండి? లాలాజల గ్రంథులు ఇంగ్లీష్లో ఏమంటారండి? సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెలైవరీ గ్లాండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్, లాలాజల సెలైవరీ గ్లాండ్స్ మనకి ఏమిస్తాయి సార్ అంటే
ఎంజైమ్లను ఇస్తాయి. ఏమిస్తాయి? ఎంజైమ్. ఇప్పుడు లాలాజల గ్రంథి 2 రకాల ఎంజైమ్లు ఇస్తాయి. ఒకటోది ఏంటంటే లాలాజల అమైలేజ్. లాలాజల అమైలేజ్. ఓకేనా. రెండోది ఏంటి సార్ అంటే రెండోది గుర్తుపెట్టుకోండి, లైసోజైమ్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్. రెండోది ఎవరండి? లైసోజైమ్. గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటి? లైసోజైమ్. ఇప్పుడు ఒక్కొక్క తెలుసుకుంది. లాలాజల అమైలేజ్ అనేది ఏం చేస్తుంది అనేది ఇక్కడ మన యొక్క ప్రశ్న, అంతేనా కదా. మరి లాలాజల అమైలేజ్ ఏం చేస్తుంటే స్టార్చ్ అంటే పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పిండి పదార్థాలు సరళమైనటువంటి చక్కెరలుగా మారుస్తుంది. దాన్ని సింపుల్ షుగర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. లైసోజైమ్ ఏం చేస్తుంటే నోట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే వాటిని నశింపజేస్తుంది. అందుకే లైసోజైమ్ ఎంజైమ్ని మనం ఏమని పిలుస్తుంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి? లైసోజైమ్ని పిలవడం జరుగుతుంది. ఎవరిని పిలుస్తారండి? లైసోజైమ్ను పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మరి దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ గ్రంథులు అంటే ఏంటి? ఓకే. దాన్ని జీర్ణ గ్రంథులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎరైజ్ చేస్తున్నాను, మరి నోట్ చేసుకోండి. ఒక 2 సెకండ్స్ ఆగుతాం. మరి అయితే ఓకేనా. రైట్. మరి జీర్ణ వ్యవస్థలోనే సాధారణంగా మన యొక్క జీర్ణాశయం ఉంటుంది కదా, జీర్ణాశయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? స్టొమక్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్టొమక్ అంటే జీర్ణాశయం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జీర్ణాశయం. ఈ జీర్ణాశయంలో ఏముంటాయి సార్ అంటే జీర్ణం చేయడానికి జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణం అంటే డైజెషన్. జీర్ణ గ్రంథులు అంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ జీర్ణ గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏమిస్తాయంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ని ఇస్తాయి. ఏమిస్తాయండి? గ్యాస్ట్రిక్ జ్యూస్ని ఇస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే జీర్ణ రసాలు అని చెప్పి పిలుస్తారు. ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఒక డైల్యూట్ HCl ఉంటుంది. తర్వాత శ్లాష్మం ఉంటుంది. ఏముంటుందండి? శ్లాష్మం అంటే జిగురుగా ఉన్నటువంటి పదార్థం, దాన్ని మ్యూకస్ అంటారు. తర్వాత ఇంకొకటి ఎవడు ఉంటాడు? పెప్సిన్ అని పిలుస్తున్న ఎంజైమ్. ఏదండి? పెప్సిన్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్. ఈ పెప్సిన్ ఏం చేస్తుంది తెలుసా? చాలా ఇంపార్టెంట్. పెప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. ప్రోటీన్లను ఎలా మారుస్తుంది? పెప్టోన్స్గా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మారుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏదండి? పెప్సిన్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్. ఓకేనా. అదేవిధంగా శ్లాష్మం అన్నం గుర్తుందా? ఏదండి? శ్లాష్మం మ్యూకస్ అన్నం. ఇది జీర్ణాశయం యొక్క ఇన్నర్ లైనింగ్, లోపల గోడలు అనేటివి ఏవైతే ఉన్నాయో HCl చేత ప్రభావితం చెందకుండా ఇన్నర్ లైనింగ్ని కాపాడుతూ ఉంటుంది. ఎవరండి? మ్యూకస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. మరి జీర్ణ వ్యవస్థలోని అత్యంత పొడవైనటువంటి భాగం ఏదంటే చిన్న ప్రేగు. గత వీడియోలో కూడా నేను మాట్లాడడం జరిగింది. చిన్న ప్రేగుని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఈ టాప్ 150 బిట్స్ సిరీస్లోనే ఓకేనా నెక్స్ట్ వీడియోలోనే మరిన్ని బిట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఉగాదికి సంబంధించి ఆఫర్స్ కావాలంటే ఇప్పుడే వినియోగించుకోండి. తర్వాత అయితే కనుక ఎలాంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం లేదు. ఓకేనా. రైట్. 7th క్లాస్ సంబంధించి మొక్కల్లో పోషణ టాపిక్ కూడా యాప్లో అప్లోడ్ అవుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు కూడా గమనించవచ్చు. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.